హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. జిల్లాల సమాచారంలో భాగంగా ఈ వీడియోలో మనం కంప్లీట్గా కృష్ణా జిల్లా గురించి చూడబోతున్నాం. కృష్ణా జిల్లా అనేది అతి ముఖ్యమైనటువంటిది. ఇక్కడ చాలా ఫేమస్ అయినటువంటి జిఐ ట్యాగ్స్ ఉన్నాయి, ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు, ఫెస్టివల్ కూడా ఒకటి ఉంది. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే కృష్ణా జిల్లా అంటే మనకు గుర్తు రావాల్సిందేమంటే మొట్టమొదటిగా కూచిపూడి నృత్యం. ఇట్ ఈస్ ఎ క్లాసికల్ డ్యాన్స్. క్లాసికల్ డ్యాన్స్. మొత్తం క్లాసికల్ డ్యాన్స్లు మనకు 9 ఉన్నాయి. అందులో మనకు కూచిపూడి డ్యాన్స్ మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పుట్టింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి చాలా డెప్త్గా నేర్చుకోవడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో. అదే మాదిరిగా మచిలీపట్నం కలంకారీకి కూడా మనకు జిఐ ట్యాగ్ లభించింది. మరియు మసూలా బీచ్ ఫెస్టివల్. ఈ విధంగా అయితే మనకు తిరుపతి జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుందో ఆ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ లాగానే, తిరుపతిలో జరిగేటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ లాగానే ఈ కృష్ణా జిల్లాలో మనకు మసూలా బీచ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. మరి మన జాతీయ జెండా రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య గారు ఇదే జిల్లాలో పుట్టడం జరిగింది. మన నట సామ్రాట్, తెలుగును దేశ విదేశాలకు తీసుకునేటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి ఎన్టీ రామారావు గారు, శ్రీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ నాగేశ్వరరావు గారు కూడా ఇదే జిల్లాలో పుట్టిన వాళ్ళు. మరియు హంసల దేవి అంటే ఈ మన భారతదేశంలోనే 3వ అతి పొడవైన నది ఏదంటే కృష్ణా నది. ఈ కృష్ణా నది ఎక్కడో పుట్టి మహారాష్ట్రలో అనేక రాష్ట్రాలను ప్రవహిస్తూ వచ్చి మరి మనకి ఇక కృష్ణా జిల్లాలోని హంసల దీవి దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. మరియు కృష్ణా జిల్లా అంటే మనకు గుర్తుకొచ్చే మరో భయంకరమైన సంఘటన చెప్పచ్చు, దివిసీమ ఉప్పెన. దివిసీమ ఉప్పెనలో కూడా దాదాపు 1000 మంది ఈ యొక్క ఉప్పెనలో కొట్టుకుపోవడం జరిగింది, చనిపోవడం జరిగిందనమాట. అటువంటి ఒక భయంకరమైనటువంటి అనుభూతి మిల్చినటువంటి దివిసీమ ఉప్పెన కూడా మన కృష్ణా జిల్లాలోనే ఉంది. ఇన్ని ప్రత్యేకత ఉన్నటువంటి ఈ జిల్లా గురించి మనం స్పెషల్గా బాగా ఫోకస్ చేసుకోవాలి. మనం ఒక జిల్లా గురించి నేర్చుకున్నప్పుడు ఏదో పైన కాకోకుండా ఇన్ అండ్ డెప్త్గా మనం నేర్చుకుంటే అది ఒక జాగ్రఫీ పరంగా అయితేనేమి, ఒక స్ట్రాటజీకే పరంగా అయితేనేమి అన్ని రకాలుగా మనకు ఇది ఉపయోగపడే విధంగా ఇక్కడ నేను మీకు వివరించుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. మరి చూస్తే ఇక్కడ మచిలీపట్నం ఈ యొక్క కృష్ణా జిల్లా యొక్క ప్రధాన జిల్లా కేంద్రం ఎక్కడుందంటే మనకు మచిలీపట్నం. కృష్ణా జిల్లా యొక్క కేంద్రం ఏదంటే మచిలీపట్నం. దీనికి సరిహద్దు జిల్లా 4 ఉన్నాయి. ఒకటి గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఏలూరు జిల్లా, మరియు ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీ రామారావు గారు పుట్టింది కృష్ణా జిల్లా అయినప్పటికీ ఈ యొక్క ఎన్టీ రామారావు గారికి మనం ఎన్టీఆర్ జిల్లా అనేసి వేరే జిల్లాలో పేరు పెట్టడం జరిగింది. మరి హంసల దీవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ హంసల దీవి అనేది ఏమంటే చాలా ఫేమస్, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. హంసల దేవి కృష్ణా జిల్లాలోని హంసల దేవి దగ్గర దేశంలోనే మూడవ అతి పొడవైనటువంటి కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసేది ఇక హంసల దీవి దగ్గర. ఇక హంసల దీవి అనేది మనకి ఎక్కడుందంటే కృష్ణా జిల్లాలో ఉంది. మరి మన భారతదేశంలో అతి పొడవైన నది ఏదంటే ఫస్ట్ గంగా నది, తర్వాత గోదావరి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. తర్వాత 3వది ఏదంటే కృష్ణా రివర్. భారతదేశంలోని 2వ మరియు 3వ పొడవైన నదులు 2 కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్నాయి అనేది మీరు గుర్తించండి. మరి గోదావరి నది కూడా బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది, కృష్ణా నది కూడా బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది. కానీ ఈ యొక్క కృష్ణా నది అనేది కృష్ణా జిల్లాలోని హంసల దీవి దగ్గర కలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి, కృష్ణా రివర్ నుంచి వచ్చిందే కృష్ణా జిల్లా అని గుర్తుపెట్టుకోండి. కృష్ణా నది నుంచి వచ్చిందే కృష్ణా జిల్లా. ఎందుకంటే కృష్ణా జిల్లా అంతిమంగా హంసల దీవి దగ్గర బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం కలిసిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. కృష్ణా జిల్లాకు కృష్ణా నది నుంచి పేరు వచ్చిందని గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పటికీ మర్చిపోయే ప్రసక్తే లేదు. అది హంసల దీవి. మరి చూస్తే మన ఇండియాలో 5 లాంగెస్ట్ రివర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ లాంగెస్ట్ రివర్ ఏమంటే మనకు గంగా రివర్. దీనికి పొడవు 2525 కిలోమీటర్ల పొడవు ప్రవహిస్తుంది. రెండవది మనకు గోదావరి రివర్, ఇది 1464 ప్రవహిస్తుంది. 3వది మనకు కృష్ణా రివర్ వచ్చేసి 1014 కిలోమీటర్స్ మన
దీని దూరం ప్రవహిస్తుంది. తర్వాత యమునా రివర్ 1376, తర్వాత నర్మదా రివర్ 1312 కిలోమీటర్లు ఇది ప్రవహిస్తుంది నది. కాబట్టి టాప్ 5 రివర్స్ ఇన్ ఇండియా చూస్తే గంగా, గోదావరి, కృష్ణ, యమున, నర్మదా. మనకు అడగచ్చు అనమాట, ఈ క్రింది నదులను వాటి ప్రవహించే దూరాన్ని బట్టి వాటి ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రాయండి అంటాడు. ఓకే, సో తెలుగువారు కృష్ణానదిని ముద్దుగా కృష్ణవేణి అని పిలుచుకుంటారు. కృష్ణమ్మను కృష్ణవేణి అని పిలుస్తారనమాట. ఇది పిలుచుకుంటారు. మహారాష్ట్రలోని పడిబడి కనుమలో పుడుతుంది ఇది. సో మహారాష్ట్రలోని పడిబడి కనుమలో పుట్టి మహాబలేశ్వర్కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తైన చిన్న ధారగా కృష్ణానది జన్మిస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క కృష్ణానది మహారాష్ట్ర రాష్ట్రమును, కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లాలోని దివిసీమలోని హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో ఇది కలుస్తుంది. మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఉప్పెన వచ్చినటువంటి దివిసీమలోని హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. సో కృష్ణానది చివరగా హంసల దీవి ఇక్కడ కృష్ణానది పేరుతో వచ్చినటువంటి కృష్ణా జిల్లాలో ఇది సముద్రం కలుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మొత్తం 1400 కిలోమీటర్లు ఈ యొక్క నది ప్రవహిస్తుంది. మరి ఈ కృష్ణానది తీరం ఉన్న పుణ్యక్షేత్రం ఒకసారి చూస్తే శ్రీశైలం. సో శ్రీశైలం అనేది ఇది మనకు 12 లింగం, జ్యోతిర్లింగం, మరి శక్తిపీఠం. సో భారతదేశంలో జ్యోతిర్లింగం మరి శక్తిపీఠం ఉన్నట్టు ఏకైక పుణ్యక్షేత్రం ఏదంటే శ్రీశైలం. ఇక్కడ మనకు 12 జ్యోతిర్లింగం ఉంది, అదే మాదిరిగా శక్తిపీఠం కూడా ఉంది. తర్వాత ఆలంపూర్ శక్తిపీఠం, ఇది కూడా శక్తిపీఠం. శ్రీశైలం కూడా ఇది కూడా దగ్గరలోనే ఉంటుంది, మనకంటే కర్నూలుకి దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఆలంపూర్ తెలంగాణలోని శక్తిపీఠం. తర్వాత శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి టెంపుల్ విజయవాడ. సో దుర్గమ్మ టెంపుల్ సింపుల్గా మనం దుర్గమ్మ టెంపుల్ అంటాం. మరియు అంటే దుర్గమ్మ టెంపుల్ కూడా మనకు కృష్ణానది ఒడ్డున ఉంది. తర్వాత అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి కూడా అమరలింగేశ్వర స్వామి కూడా కృష్ణానది ఒడ్డు పక్కనే ఉందన్నమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ ఈ కృష్ణా డిస్టిక్లో అంటే ఆలమట్టి ప్రాజెక్ట్ ఉంది. ఈ కృష్ణానది ఈ యొక్క కృష్ణానది మీద కట్టినటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు ఏమి ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. ఒకటి ఆలమట్టి ప్రాజెక్టు కర్ణాటక రాష్ట్రంలో, ఆలమట్టి డ్యామ్ అంటాం. తర్వాత నారాయణపూర్ ప్రాజెక్టు, ఇది కూడా కర్ణాటకలోనే ఉంది. ఇవన్నీ కూడా ఈ యొక్క కృష్ణానది మీద కట్టబడినటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు అనమాట. సో ఆలమట్టి డ్యామ్, నారాయణపూర్ ప్రాజెక్టు, తర్వాత తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక, తర్వాత ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు తెలంగాణ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జున సాగర్. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు కూడా, ఇది కూడా ఉమ్మడి ప్రాజెక్టు. ఎవరికి? ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు. అంటే కృష్ణానది మీద కట్టబడినటువంటి నాగార్జున సాగర్ అయితేనేమి, శ్రీశైలం ప్రాజెక్టు అయితేనేమి, ఈ రెండు కూడా ఆంధ్ర మరియు తెలంగాణకు ఉమ్మడి ప్రాజెక్టులు. ఈ రెండు కూడా మూలాధారం కృష్ణానది. తర్వాత పులిచింతల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మరియు ప్రకాశం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రకాశం బ్యారేజ్ విజయవాడ దగ్గర ఉంది కదా, ప్రకాశం బ్యారేజ్. సో ప్రకాశం బ్యారేజ్ అనేది విజయవాడను, గుంటూరును విడదీస్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే కృష్ణవేణి రివర్ ఎంటర్స్ తెలంగాణ. సో కృష్ణా రివర్ అనేది తెలంగాణలో ఎక్కడ ఎంటర్ అవుతుందంటే స్టేట్ అట్ శ్రీసంగం. సంగం అంటే కూటమి కదా, కలవడం కదా. సో తెలంగాణలోని శ్రీసంగం వద్ద ఎంటర్ అవుతుంది. వేర్ ఇట్ మీట్స్ భీమా రివర్. అక్కడ భీమా రివర్ అంటే కృష్ణా రివర్కి ఉపనది అయినటువంటి భీమా రివర్ అక్కడ కలిసిపోద్ది అనమాట. దిస్ కాన్ఫరెన్స్ రెండు కలుసుకునేది. దిస్ కాన్ఫరెన్స్ కలుసుకునే కదా దీని సంగం అంటే కలవడం. ఇది లొకేటెడ్ ఇన్ ద మహబూబ్ నగర్ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ. ఇది ఎక్కడ కలుస్తుంది? మహబూబ్ నగర్లో ఇది అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కలుస్తుంది అంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఈ నది ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఇది పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర ఇది కలుసుకుంటుంది. తర్వాత చూస్తే మనకు మచిలీపట్నం, ఇది జిల్లా యొక్క కేంద్ర కార్యాలయం, జిల్లాకు హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం. సో మచిలీపట్నం అనేది కృష్ణా జిల్లాకు కేంద్ర స్థానం. పూర్వం మచిలీపట్నాన్ని బందరు అనేవాళ్ళు. బందరు గుర్తుకొచ్చేది బందరు లడ్డు, ఎందుకంటే ఇది జిఐ ట్యాగ్ పొందింది కాబట్టి బందరు లడ్డు అంటూ ఉంటాం. బందరు లడ్డు. మరి
అదే మాదిరిగా కృష్ణా జిల్లాలో మనకు కలంకారీ పెయింటింగ్స్ కూడా చాలా ఫేమస్ మచిలీపట్నం అనేది. ఓకే, కలంకారీ పెయింటింగ్స్కు కలంకారీ పెయింటింగ్స్కు ఇది చాలా ప్రసిద్ధ ప్రదేశం ఏదంటే మచిలీపట్నం. డ్యూరింగ్ ద 17th century ఇట్ వాజ్ నోన్ బై ద నేమ్స్ మచిలీపట్నం, ఇన్ తెలుగు లాంగ్వేజ్ మసూలి లేదా మచిలీ. సో మచిలీ అంటాం, మచిలీ అంటే మనకు చేప అని కదా అర్థం. కాబట్టి మన తెలుగులో మసూలి లేదా మచిలీ అంటే అర్థం ఏమంటే ఫిష్ అని, లేదా పట్నం మీన్స్ సిటీ, అంతే కదా, పట్నం అంటే సిటీ కదా, అంటే ఇట్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ ఫిషెస్ అని అర్థం. మసూల మరియు బందర్ అంటే పర్షియన్ భాషలో ఓడరేవు అని అర్థం. మరి పురాతన కాలంలో ఓడరేవు పట్టణాన్ని మసోలియా అనే పేరుతో కూడా పిలిచినారు, కాబట్టి దీనికి మచిలీపట్నం అనే పేరు వచ్చిందనేసి చరిత్ర చెబుతూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉప్పు సత్యాగ్రహం మొట్టమొదట మచిలీపట్నంలో ప్రారంభమైంది. సాల్ట్ సత్యాగ్రహ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ప్రారంభమైందంటే అది మచిలీపట్నంలోనే ప్రారంభమైంది సాల్ట్ సత్యాగ్రహ. మరి జాతి జెండా రూపకర్త అయినటువంటి మన దేశానికి ఈరోజు ట్రైకలర్ జెండా ఉంది కదా, దాని రూపకర్త ఎవరు, శిల్పి ఎవరు, దాన్ని ఆ యొక్క రూపం తెచ్చిన వ్యక్తి ఎవరంటే పింగళి వెంకయ్య. సో పింగళి వెంకయ్య కూడా ఇక మచిలీపట్నంలోనే రూపొందించారనమాట. జాతీయ జెండా రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య మచిలీపట్నంలోనే తనకి జాతీయ జెండాను కూడా ఆయన రూపొందించడం జరిగింది. సో ఇటువంటి ఫేమస్ అయినటువంటి ఊరే మచిలీపట్నం, కృష్ణా జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్. చూస్తే కళలు మరియు చేతి పనులకు ఇది చాలా ఫేమస్. అందుకే మచిలీపట్నం కలం పెన్ అని కదా అర్థం. సో కలంకారీ అనేది చేతితో తయారు చేసిన ఒక ఫ్యాబ్రిక్ యొక్క రంగులద్దినటువంటి బ్లాక్ పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మచిలీపట్నంలో పెడన పట్టణంలో, ఎక్కడిది మచిలీపట్నంలోని పెడన పట్టణంలో ప్రదర్శించబడుతుంది. దీనికి జియోగ్రాఫికల్ ఇండెక్స్ అంటే భౌగోళిక సూచితో నమోదు చేయబడింది ఇది కూడా. ఓకే, సో కాబట్టి మచిలీపట్నం కలంకారీ అనేది చేతితో తయారు చేసినటువంటి ఒక ఫ్యాబ్రిక్ యొక్క రంగులద్దిన బ్లాక్ పెయింటింగ్. ఇది మచిలీపట్నం పెడన అనే పట్టణంలో ఇది ఉద్భవించింది అనమాట. మరి మచిలీపట్నం మరి శ్రీకాళహస్తి శైలులు, ఎందుకంటే శ్రీకాళహస్తి కూడా మనకు చాలా ఫేమస్ కదా పెయింటింగ్స్కి. సో మచిలీపట్నం మరి శ్రీకాళహస్తి శైలులు భారతదేశంలోనే ఉన్నటువంటి ఏకైక కలంకారీ శైలులు అనమాట. నెక్స్ట్ చూస్తే కూచిపూడి. సో కూచిపూడి డ్యాన్స్ అంటే మనకు గుర్తుకొచ్చేది క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి. భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి తెలుగు వాళ్ళు కుచ్చి హోతా అని పాట పాడుతూ డ్యాన్స్ చేసుకుంటున్న పిల్లలందరూ కూడా కూచిపూడి, భరతనాట్యం. ఓకే, సో మొత్తం 9 క్లాసికల్ డ్యాన్సెస్లో ఒక క్లాసికల్ డ్యాన్స్ అయినటువంటి కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పుట్టిందనమాట. సో భారతదేశంలోని క్లాసికల్ డ్యాన్స్ శాస్త్రీయ నృత్యంలలో, ఓకే, క్లాసికల్ డ్యాన్స్ అంటే తెలుగులో శాస్త్రీయ నృత్యం అంటాం, ఒకటైనటువంటి కూచిపూడి డ్యాన్స్ మచిలీపట్నం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కూచిపూడి అనే గ్రామంలో ఉద్భవించింది. ఓకే, కూచిపూడి అనే గ్రామంలో ఉద్భవించింది కాబట్టి ఈ యొక్క డ్యాన్స్కు కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ అనే పేరు స్థిరపడిపోయింది. మరి కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి మొవ్వ మండలం. ఇది కూడా ఇంపార్టెంట్. మనకు ఏ మండలంలో ఉందంటాడు, ఏ గ్రామంలో ఉందంటాం, ఏ జిల్లాలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉందంటూ ఉంటాడు. సో దేశవ్యాప్తంగా రైల్వే, బ్యాంక్స్, ఎస్ఎస్సీలు అడిగినప్పుడు మరి కూచిపూడి ఏ దేశానికి ఏ రాష్ట్రం చెందింది అంటాడు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్తాం. మరి మన ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మన రాష్ట్రంలో అడిగినప్పుడు కూచిపూడి ఆంధ్రప్రదేశ్లో పుట్టింది కదా, మరి ఈ పుట్టినటువంటి జిల్లా ఏది అడగచ్చు అనమాట. కృష్ణా జిల్లా. కొన్నిసార్లు ఊరు ఏదంటారు కూచిపూడి, మండలం ఏదంటారు మొవ్వ. ఓకే, మొవ్వ మండలంలో గ్రామంలో పుట్టింది. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడంతో దీనికి ఏ పేరు వచ్చింది. ఇది దక్షిణ భారతదేశం అంతటా పేరుగాంచింది. చూస్తే కూచిపూడి ఆరాధకులుగా శాతవాహనాస్ అనమాట. వీళ్ళు ఇది చూస్తే ఒకసారి 3000 ఏళ్ల క్రితం భరతముని ఈ నాట్యానికి సంబంధించిన వివిధ అంశాలను వివరించాడనమాట. 3000 years బ్యాక్ ఎవరు? భరతముని. ఒక పద్యం ద్వారా అప్పట్లో 4 విధములైన నృత్యం ఉన్నట్లు గోచరిస్తూ ఉంది. మరి 2వ శతాబ్దంలో శాతవాహనులు ఈ కళకు గొప్ప ఆరాధకులు ప్రసిద్ధిగాంచారు. దీన్ని బాగా డెవలప్ చేసింది ఎవరు అంటే శాతవాహనాస్ కింగ్డమ్ అనమాట. మరి దశాబ్దాలుగా ఈ నాట్య ప్రదర్శనలు
వైష్ణవ ఆరాధకునికి అంకితమైపోయినాయి. అందుకే ఈ యొక్క రూపాన్ని భాగవత మేళ నాటకం అని కూడా అంటూ ఉంటారు. భాగవత మేళ. మరి అప్పట్లో అత్యంత పవిత్ర దేవాలయమైనటువంటి ఆంధ్ర విష్ణు దేవాలయం ఆవరణలో లభ్యమైనటువంటి శాసనాల ప్రకారం దాదాపు 300 మంది దేవదాసీలు రాజ మర్యాదలు అందుకునేవారని చరిత్ర చెబుతూ ఉంది. మరి ఇక్కడ లభ్యమైనటువంటి శిల్పాలు కూడా ఆ నృత్య కళాకారుల దైవపూజగా భావించే అపురూప భంగిమలను దాచిపెట్టినట్టు కనిపిస్తాయి. చాలా కాలం వరకు కూచిపూడి నృత్యం దేవాలయాలలో ప్రదర్శించబడింది. ఓకే, అడగచ్చు అనమాట. సో ఈ యొక్క కూచిపూడి నృత్యం అనేది ఎక్కడ ప్రదర్శించబడుతూ ఉండేది పూర్వకాలం అంటే కేవలం దేవాలయాల్లోనే ప్రదర్శించబడి ఉండేది, దేవాలయాల్లో. ఆ తర్వాత సాంప్రదాయం ప్రకారం పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యం చేసేవాళ్ళు. స్టార్టింగ్లో ఈ కూచిపూడి నృత్యాన్ని, కూచిపూడి డ్యాన్స్ని ఎవరు చేసేవాళ్ళు అంటే కేవలం మగవాళ్ళే చేసేవాళ్ళు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులను కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే కూచిపూడి భాగవతులు ఎవరంటే కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించేటటువంటి మగవాళ్ళను మనం ఏమంటామంటే కూచిపూడి భాగవతులు అంటూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ పెట్టుకుందామా, కూచిపూడి భాగవతులు అంటే. మరి 15వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యంలో స్త్రీలు కూడా నాట్యం చేయడానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి దాన్ని పరిపుష్టిగా గావించాడు. అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఈ కూచిపూడిని కేవలం మగవాళ్ళు ప్రదర్శించేవాళ్ళు బ్రాహ్మణులు. ఆ తర్వాత దాన్ని ఏమంటే కూచిపూడి భాగవతం అనేవాళ్ళు. తర్వాత ఏమైందంటే 10వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి చేశాడంటే ఈ యొక్క కూచిపూడి నృత్యాన్ని మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా ప్రదర్శించవచ్చు అనేసి వాటికి అనుగుణంగా ఈ యొక్క నాట్యాన్ని ప్రదర్శించడం, దాని మార్పులు చేర్పులు ఇవన్నీ చేయడం జరిగిందనమాట. మరి ధారవుతో ప్రారంభమయ్యే కూచిపూడి ప్రదర్శన ఒకసారి చూస్తే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎందుకు ఉపయోగిస్తారు, ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే ముఖ్యంగా గణేశ స్తుతి, సరస్వతి స్తుతి, లక్ష్మీ స్తుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. ఎప్పుడైనా సరే ఈ యొక్క కూచిపూడి అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఒక ప్రార్థన. ఏ ప్రార్థన? గణేశుని కానీ, సరస్వతిని ప్రార్థించడం కానీ, లక్ష్మీదేవిని కానీ, లేదా పార్వతిని కానీ వీళ్ళతో మొదలవుతుంది. ఆపై ఒక్కొక్క పాత్ర వేదికను అలంకరించి ధారవు అంటే ఒక చిన్న సంగీత నాట్య రూపాన్ని మనం ఏమంటామంటే ధారవు అంటాం. అంటే మీరు చెప్తున్నారు ధారవు అంటే ఒక చిన్న సంగీత నాట్య రూపాన్ని ధారవు అంటాం. స్వీయ పరిచయం చేసుకుంటారు. అంటే నేను ఫలానా వాళ్ళు పరిచయం చేసుకుంటారు అనమాట. దీని తర్వాత కథ మొదలవుతుంది. అందుకే ఏదన్నా కదా ఒక సినిమా ఉంది, ఫస్ట్ ఏం చేస్తాం, ఎవరెవరు ఉన్నారు ఏమని చెప్పుకుంటారు కదా, నేను ఫలానా చెప్పుకుంటారు కదా, ఆ విధంగా అనమాట. పక్కన ఒక గాయకుడు కర్ణాటక సంగీత శైలిలో కీర్తనలు పాడుతూ ఉంటాడనమాట. దీనినే నట్టువాంగం అంటారు. అంటే ఈ చిన్న సంగీత నాటకం ప్రారంభమైన తర్వాత కథ మొదలవుతుంది. కథ పక్కన ఒక గాయకుడు ఉంటాడు. ఈ గాయకుడు కర్ణాటక సంగీత శైలిలో కీర్తనలు పాడుతూ ఉంటే దాన్ని ఏమంటే మనం నట్టు వాంగం అని కూడా అంటారు. ఇందులో ఏమి ఉపయోగిస్తారు ఈ యొక్క దీంట్లో అంటే మృదంగము, వయోలిన్ను, వేణువు, తంబూరా వంటి వాద్య పరికరాలను ఈ యొక్క డ్యాన్స్లో ఉపయోగిస్తారు. అడగచ్చు అనమాట. ఈ కూచిపూడి డ్యాన్స్ నట్టు వాంగం ఏవి ఉపయోగిస్తారు ఇక్కడ అంటే మృదంగము, వయోలిన్ను, వేణువు, తంబూరా ఇటువంటి వాయిద్య పరికరాలను ఈ డ్యాన్స్లో ఉపయోగిస్తారనమాట. చూస్తే బూరుగుతో ఆభరణాలు. మరి కూచిపూడి చూసినప్పుడు డ్యాన్స్ ఉండే మొత్తం ఆభరణాలు వేసుకుంటారు అనమాట, అలంకరించుకుంటారు. మరి ఆ యొక్క ఆభరణాలు దేంతో తయారు చేస్తారు అంటే చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్ప సదృశ్యమైనటువంటి దేహ భంగిమలు, హస్తాలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, ముఖాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్దండులు. సో నృత్యకారులు నృత్య సమయంలో ధరించే ఆభరణాలు తేలికగా ఉండే బూరుగు అనబడే చెక్కతో తయారు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మూమెంట్ బాగుంటుంది కాబట్టి, పాదాలు చాలా ఫాస్ట్ మూవ్ చేయాలి కాబట్టి, మరి భంగిమలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి, కళ్ళతో బాగా కదిలి చేస్తూ ఉంటారు కాబట్టి, ముఖ కవలికలు అన్నీ ఉంటాయి కాబట్టి, మళ్ళీ ఆభరణాలు బరువుగా వేసుకుంటే ఇబ్బంది కాబట్టి ఏం చేస్తుంటే తేలికగా ఉన్నటువంటి ఆభరణాలైనటువంటి బూరుగుతో చేసినటువంటి చెక్కతో తయారు చేసినటువంటి ఆభరణాలు ధరిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. కూచిపూడి నృత్యంలో ఆభరణాలను ఏ వేటి తెచ్చిన వాటితో ఉపయోగిస్తారు అని అడుగుతారనమాట. బూరుగు అనేబడి చెక్కతో తయారు చేస్తారు. ఇక ఆభరణాలు చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమై పెట్టు. తర్వాత చూస్తే కూచిపూడికి భరతనాట్యానికి దగ్గర పోలికలు ఉంటాయి. ఎందుకంటే కూచిపూడి భరతనాట్యానికి దగ్గరగా ఉంటుంది. ఒకే పాత్ర గల నృత్యాల గాత్రాలతో జాతిస్వరం, తిల్లానాలు ఉంటాయి. అదే నృత్యం అయితే భక్తుడు దైవంతో ఐక్యమయ్యే కాంక్షను తెలియజేసే సాహిత్యం ఉంటుంది. శైలిలో
భరతనాట్యంతో పోల్చగల భేదాలతో పాటు కూచిపూడి ప్రత్యేక నాట్య నృత్యాలు కూడా ఉంటాయి. అనాది కాలం నుండి కూచిపూడి నృత్య శైలి ప్రామాణిక గ్రంథాలపై అభినయ దర్పణం, నందికేశ్వర, భరతజ్ఞములపై ఆధారితం. ఈ శైలిని నట్టువమాల అని నాట్యమాలగా విభజించడం జరిగిందనమాట. మరి నట్టువమాల మళ్ళీ 2 రకాలు. ఎందుకు మిత్రం ఏంటంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కానీ, రైల్వేస్లో కానీ, ఎస్ఎస్లో కానీ ఒక చాప్టర్ మనకు ఉందన్నమాట. ఇది ఇండియన్ కల్చర్లో ఇవన్నీ కూడా మనకు పార్ట్ కాదు. మరి ప్రతి దాంట్లో కూడా మనకు ఏదైనా అడగచ్చు అనమాట ఇంపార్టెంట్గా. మరి ఇక నట్టువమ్మలు 2 రకాలు. ఏం 2 రకాలు అంటే ఒకటి పూజా నృత్యం, రెండోది చేసి కాళికా నృత్యం. ఇది నట్టువమ్మలలో 2 రకాలుగా ఉంటే ఒకటి పూజ, ఇంకోటి కాళిక. మరి పూజా నృత్యంలో పేరు పూజ అని ఉంది. గుడిలో బలిపీఠం ప్రదర్శించబడుతుంది, గుడిలో ప్రదర్శిస్తారు దీన్ని. మరి కాళికాదని ఎక్కడ ఉపయోగిస్తారు? కళ్యాణ మండపంలో ప్రదర్శిస్తారు. అడగచ్చు అనమాట. గుడిలో ప్రదర్శించబడేది ఏదంటే పూజా నృత్యం, కళ్యాణ మండపం లేదంటే కాళికా నృత్యం. మరి మళ్ళీ చూస్తే మనకు ఈ యొక్క నాట్యమాల మళ్ళీ 3 రకాలు. నాట్యమాల 3 రకాలు, నట్టువమాల 2 రకాలు అయితే నాట్యమాల 3 రకాలు. ఏది ఒకటి సాంప్రదాయక నృత్యం, కాళికా నృత్యం, సాధారణ నృత్యం. మరి సాంప్రదాయక నృత్యం వచ్చేసి దేవతలకే ఉద్దేశించబడింది, కేవలం దేవతలకు మాత్రం ఉపయోగిస్తారు. కాళిక వచ్చేసి మేధావులకి ఉద్దేశించబడింది, మేధావులు, ఇంటలెక్చువల్స్. మరి సాధారణ నృత్యం వచ్చేసి భాగవతం. ఓకే, సో భాగవతం అన్నాడు. ఓకే, భాగవతం అనుకరణ అనమాట, భాగవతం అనుకరణ. చూస్తే ఇక్కడ కూచిపూడికి పునాది అయినటువంటి నాట్యమాల పురుష సమూహం చేసే నృత్య రూపకం. ఇందులో స్త్రీ పాత్రలు కూడా పురుషులే అభినయిస్తారు. స్త్రీ పాత్రలు కూడా ఏం చేస్తారంట? పురుషులు ఉపయోగిస్తారు అనమాట. ఇది 3 రకాలు. ఒకటి తరంగానికి చేసే గాత్రాన్ని కృష్ణ భాగవాన్ని, జీవితకట్టలని క్రోడీకరించే కృష్ణలీల తరంగాన్ని కూడా అంటారనమాట. మరి భామా కలాపం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భామా కలాపం ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటారనమాట? ఏ రాష్ట్రంది? ఆంధ్రప్రదేశ్. భామా కలాపంలో గర్విష్ఠి సత్యభామ, కృష్ణ భగవానుని పాత్రలు ఉంటాయి. భామా కలాపంలో ఏముంటాయంటే సత్యభామ మరియు కృష్ణ భగవాన్ యొక్క పాత్రలు దీంట్లో ఉంటాయి. దీంట్లో భామా కలాపంలో సత్యభామ పాత్ర ప్రేమలోని వివిధ పార్శ్వాలని అభినయిస్తుంది. కృష్ణుడికి దూరమైన సమయంలో విరహ వేదనని అనుభవిస్తూ తాము కలిసి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో గుర్తు తెచ్చుకుంటూ అతని గూర్చి కాంక్షిస్తుంది. కృష్ణునికి రాయబారం పంపడంలో ఇద్దరు కలిసి కథను సుఖాంతం చేస్తారు. కాబట్టి భామా కలాపంలో ఎవరుంటారు పాత్రలు అంటే సత్యభామ మరియు కృష్ణులు ఉంటారన్నమాట. మరి కృష్ణ శబ్దం చూస్తే కృష్ణ శబ్దంలో ఒక గోపిక కృష్ణుని కలవడానికి ఆహ్వానిస్తుంది. ఈ పాత్రలో ఒక స్త్రీ పురుషుణ్ణి ముగ్ధుని చేసే ప్రయత్నంలోనే హావభావాలను ఆద్యంతం ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ యొక్క కృష్ణ శబ్దం అయితే. మరి చూస్తే జే ట్యాక్స్ ఇన్ కృష్ణా డిస్టిక్, కృష్ణా డిస్టిక్లోనే జే ట్యాక్స్ ఒకసారి చూస్తే మనకు 2 ఉన్నాయండి. ఒకటి బందర్ లడ్డు, ఇంకోటి మచిలీపట్నం కలంకారీ. ఈ 2 కూడా ఈ జిల్లాలో జే ట్యాక్స్ పొందినటువంటివి. చాలా ఇంపార్టెంట్. బందర్ లడ్డు, తిరుపతి లడ్డు, బందర్ లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ బందర్ లడ్డు, మచిలీపట్నం కలంకారీ ఈ 2 కూడా కృష్ణా జిల్లా నుంచి జే ట్యాక్స్ జాగ్రత్తగా ఇండికేషన్ పొందినటువంటివి అనమాట. మరి బందర్ లడ్డు చూస్తే బందర్ లడ్డు ఏ ట్రెడిషనల్ స్వీట్ మేడ్ ఇన్ మచిలీపట్నం. ఎక్కడ చేస్తున్నది? మచిలీపట్నం. హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ ఫుడ్ కేటగిరీ. సో ఫుడ్ కేటగిరీ విభాగం నుంచి బందర్ లడ్డుకు జే ట్యాగ్ లభించింది. మరి అదే మాదిరిగా మచిలీపట్నం కలంకారీ చూస్తే మచిలీపట్నం కలంకారీ ఏ హ్యాండ్ బ్లాక్. ఓకే, మచిలీపట్నం కలంకారీ అది హ్యాండ్తో వేసినటువంటిది అనమాట. ప్రింటెడ్ టెక్స్టైల్ ఆర్ట్ ఫామ్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ఏ జే ట్యాగ్ రికగ్నైజింగ్ ఇట్స్ యూనిక్ హెరిటేజ్ అండ్ ప్రొడక్షన్ మెథడ్స్. తర్వాత చూస్తే మరి 2 కంపేర్ చేస్తే శ్రీకాళహస్తి కలంకారీ మరియు మచిలీపట్నం కలంకారీ చూస్తే శ్రీకాళహస్తి కలంకారీ అనేది తిరుపతి జిల్లాలో ఉంది. కాళహస్తీశ్వర టెంపుల్. మరి మచిలీపట్నం కలంకారీ ఏ జిల్లా నుంచి జే ట్యాగ్ పొందిందంటే కృష్ణా జిల్లా. కాబట్టి మచిలీపట్నం వచ్చేసి కృష్ణా జిల్లాకైతే శ్రీకాళహస్తి కలంకారీ వచ్చేసి తిరుపతి జిల్లా నుంచి మనకు జే ట్యాగ్ పొందినటువంటిది. మరి దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కలంకారీ పెయింటింగ్స్. 2 రకాల కలంకారీ పెయింటింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు శ్రీకాళహస్తి ఆఫ్ తిరుపతి డిస్టిక్ అండ్ మచిలీపట్నం ఆఫ్ కృష్ణా డిస్టిక్. ఈ 2 రకాల కలంకారీ టైప్స్ మనం గమనించవచ్చు అనమాట. మరి శ్రీకాళహస్తి స్టైల్ ఏ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. కాళహస్తి స్టైల్ అనేది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనమాట టెక్నిక్.
వైల్ మచిలీపట్నం ఈజ్ ఏ బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్. సో చూసారు, రెండు కూడా కొంచెం వేరు. బోత్ ద స్టైల్స్ ఆర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఈ రెండు కూడా వేటికి అవే సాటి. అండ్ క్యూరేట్ జార్జియస్ ప్యాటర్న్స్ ఆన్ ద శారీస్. చూస్తే ఇక్కడ ఒక ఫుడ్ పరంగా ఫుడ్ కేటగిరీలో చూస్తే తిరుపతి లడ్డు వచ్చేసి తిరుపతి జిల్లా, బందర్ లడ్డు వచ్చేసి కృష్ణా జిల్లా, బందర్ లడ్డు కృష్ణా జిల్లా. మరి ఆత్రేయపురం పూతరేకులు వచ్చేసి కోనసీమ జిల్లా. ఆత్రేయపురం పూతరేకులు వచ్చేసి మనకు కోనసీమ జిల్లా. వెంకటగిరి జెరీ శారీస్ తిరుపతి జిల్లా. మంగళగిరి చీరలు ఫ్యాబ్రిక్స్ గుంటూరు జిల్లా. మరి ధర్మవరం చీరలు పట్టు వస్త్రాలు సత్యసాయి జిల్లా. ఇలాంటి మనకు ఈ మూడు కూడా ఫుడ్ ప్రోడక్ట్స్. ఇవి వచ్చి మనకి ఏమంటే క్లాత్. వెంకటగిరి చీరలు తిరుపతి, మంగళగిరి శారీస్ వచ్చేసి గుంటూరు జిల్లా, ధర్మవరం శారీస్ వచ్చేసి సత్యసాయి జిల్లా అనమాట. నెక్స్ట్ చూస్తే మసూలా బీచ్ ఫెస్టివల్. ఇది చాలా ఫేమస్ అండి, మసూలా బీచ్ ఫెస్టివల్. మరి మసూలా బీచ్ ఫెస్టివల్ చూసినప్పుడు మనం ఖచ్చితంగా చూడాల్సిందే ఫ్లెమింగో ఫెస్టివల్ గమనించాలా. సో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది తిరుపతి జిల్లాలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది కృష్ణా జిల్లాలో జరుపుకుంటారు. ద మసూలా బీచ్ ఫెస్టివల్ ఈజ్ 3 days ఈవెంట్ హెల్డ్ యాన్యువల్లీ అట్ మంగినపూడి బీచ్. మంగినపూడి బీచ్ ఎక్కడుందో అడగలమాట. సో మంగినపూడి బీచ్లో ఇక మసూలా బీచ్ ఫెస్టివల్ జరుపుకుంటారు, కానీ ఫ్లెమింగో ఫెస్టివల్ బీచ్ జరుపుకోరు. ఓకేనా. మరి ద ఫెస్టివల్ ఇది 3 రోజులు జరుగుతుంది. ఏది మసూలా బీచ్ ఫెస్టివల్ 3 రోజులు జరుగుతుంది. అదే మాదిరిగా ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా మనకు 3 రోజులు జరుగుతుంది. ద ఫెస్టివల్ which is named after the ancient name of the port town Masula, features a variety of attractions including a beach volleyball, ఇక్కడ ఏం జరుగుతుందంటే బీచ్ వాలీబాల్, హెలికాప్టర్ రైడ్స్ అండ్ కల్చరల్ పెర్ఫార్మెన్స్, 100 foot దోశ కుకింగ్ ఈవెంట్, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. హార్స్ రేస్ అండ్ క్యామెల్ రైడ్స్. సో గుర్రపు స్వారీ మరియు ఒంటెక్ స్వారీ కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. మరి ఇది చూసినప్పుడు మసూలా బీచ్ ఫెస్టివల్ ఖచ్చితంగా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది తిరుపతి జిల్లాలోని సూళ్ళూరుపేటలో 3 రోజుల పాటు జరుగుతుంది. ఏం చెప్పినాం, మసూలా బీచ్ ఫెస్టివల్ కూడా 3 రోజులు జరుగుతుంది కృష్ణా జిల్లాలో. ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా మనకు 3 రోజుల పాటు జరుగుతుంది తిరుపతి జిల్లాలోని సూళ్ళూరుపేటలో. ఇది కూడా 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇది పులికాట్ సరస్సు నేలపట్టు పక్షుల అభయారణ్యం వద్ద నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే పులికాట్ సరస్సు నేలపట్టు పక్షుల అభయారణ్యం దగ్గర. ఇది ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే మరి మంగినపూడి బీచ్లో ఇది నిర్వహించబడితే, ఇది వచ్చేసి మన పులికాట్ సరస్సు మన నేలపట్టు పక్షుల అభయారణ్యంలో ఇది నిర్వహించబడుతుంది. మరి దేనికి ఉపయోగిస్తారు ఇక ఫ్లెమింగో ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటామంటే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం, మరి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క ఫెస్టివల్ మనం నిర్వహించడం జరుగుతుంది. అంటే మన యొక్క ఈ యొక్క భూమి మీద పక్షులు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది, వాటిని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాటి అవగాహనతో జరుపుకునే పండుగ పేరే మనకు ఫ్లెమింగో ఫెస్టివల్. మరి ప్రముఖ వ్యక్తి ఒకసారి చూస్తే ఇక్కడ ఈ యొక్క రాష్ట్రంలో ప్రముఖమైన వ్యక్తులు ఎవరున్నారంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. మరి ఇతను 1862లో మచిలీపట్నంలో జన్మించారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఆంధ్రాలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేసే వ్యక్తి ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ఈయన బ్రహ్మవర్షి, అభినవ సోక్రటిస్ అంటారు, సర్ అనే బిరుదులు ఈయనకు ఉన్నాయి. ఇక రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి 3 బిరుదులు ఉన్నాయండి. ఒకటేమో బ్రహ్మవర్షి అనే బిరుదు ఉంది, అదే మరి అభినవ సోక్రటిస్ అనే పేరుతోను, మరి సర్ అనే బిరుదులు కూడా ఈ యొక్క రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి పేర్లు ఉన్నాయి. 1924లో నైట్హుడ్ అవార్డు కూడా పొందిన తొలి విద్యావేత్త ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ఓకే. సో మొట్టమొదటిగా ఈ యొక్క నైట్హుడ్ అనే అవార్డు పొందినటువంటి తొలి విద్యావేత్త ఎవరున్నారంటే ఆయన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. నెక్స్ట్ చూస్తే నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో మొట్టమొదటిగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. 1923 మే 28వ తేదీన నిమ్మకూరులో జన్మించారు. సో 1982 మే 29న తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. సో 1983 చూడు ఇక్కడ 2383 ఓకే. సో 60 ఏళ్ళ వయసులో
జనవరి 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి పదవి చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత వహించినటువంటి ముఖ్య వ్యక్తి అంటే ఎన్టీ రామారావు గారు. సో 1996 జనవరి 18వ తేదీన ఈయన మరణించడం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఏఎన్ఆర్ అంటే సింపుల్గా అక్కినేని నాగేశ్వరరావు గారు. సో 1924 సెప్టెంబర్ 20వ తేదీన జన్మించడం జరిగింది. 7 రాష్ట్ర నంది అవార్డులు మరి 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా ఈయన పొందడం జరిగిందనమాట. మరియు దాదాసాహెబ్ పాల్కే అవార్డును, పద్మ విభూషణ్ అవార్డు కూడా ఏఎన్ఆర్ గారు పొందడం జరిగింది. సో 2014 జనవరి 22వ తేదీన గారు ఈయన మరణించడం జరిగింది. ఘంటశాల, సో అందరూ కూడా ప్రముఖ వ్యక్తులు ఉన్నాయి ఇక్కడ. ఘంటశాల కూడా ఇక్కడి నుంచి వ్యక్తే. ఘంటశాల సో గుడివాడ మండలంలోని చౌటపల్లిలో 1922 డిసెంబర్ 4వ తేదీ నాడు ఈయన జన్మించారు. ఘంటశాల అంటేనే పాటలు అంటే మనకు గుర్తుకొచ్చేది ఘంటశాల, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు. మరి పూర్తి పేరు ఘంటశాల వెంకటేశ్వరరావు గారు. 1970లో పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది. సో 1971లో ఐక్యరాజ్య సమితిలో గానం చేసి శాంతి పథకం పొందడం జరిగింది. సో 1971లో యుఎన్ఓలో ఈయన పాటుపడడం జరిగింది. సో 1977 ఫిబ్రవరి 11వ తేదీ నాడు ఘంటశాల గారు మరణించారు. ఆయన మరణించిన కూడా ఇప్పటికీ కూడా ఘంటశాల పాటలు చాలా ఫేమస్ అయిపోవడం జరిగింది. చూస్తే నెక్స్ట్ పింగళి వెంకయ్య గారు. ఈయన గురించి హిస్టరీలో చాలా సపరేట్గా మనం నేర్చుకోవాలి. పింగళి వెంకయ్య గారు ఈరోజు మన ట్రైకలర్, మన భారతదేశ జెండా ఎగరేస్తున్నాం. దానికి ఆ రూపు ఇచ్చింది ఎవరంటే గొప్ప మహానుభావుడు అయినటువంటి పింగళి వెంకయ్య గారు మనకి జెండా యొక్క రూపకర్త. 1878 ఆగస్టు 22న మోవా మండలం చూంటే మనకి ఎగురుతారు. మళ్ళీ మనకు మోవా మండలం అంటే సో కూచిపూడి పుట్టినటువంటి కూచిపూడి గ్రామం ఏ మండలం ఉందంటే మోవా మండలం ఉంది. మోవా మండలంలో ఉంది. ఆ యొక్క మోవా మండలంలోనే పింగళి వెంకయ్య గారు బట్ట పెనుమర్రు గ్రామంలో జన్మించారు. సో 1921 మార్చి 31న మరి ఏప్రిల్ 1న బెజవాడ గాంధీనగర్లో ఏర్పాటు చేసిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో జాతీయ జెండాను గాంధీ సమక్షంలో ఆవిష్కరించారు. సో భారత జాతీయ పతాక రూపకర్త. మరి 1943 జూలై 4వ తేదీ నాడు ఈ మహానుభావుడు గారు మరణించడం జరిగింది. చూస్తే కాకర్ల సుబ్బారావు గారు. కాకర్ల సుబ్బారావు గుర్తుకొచ్చేది ఈయన ఒక డాక్టర్గా. ద ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ నిజాం ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్. సో మొట్టమొదటగా నిజాం ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు మొట్టమొదటి డైరెక్టర్ ఎవరంటే కాకర్ల సుబ్బారావు గారు. కాకర్ల సుబ్బారావు గారు. మరి ఈయన 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. పద్మశ్రీ అవార్డు గ్రహీత. నెక్స్ట్ చూస్తే త్రిపురనేని రామస్వామి. చాలా ఫేమస్ పర్సన్ త్రిపురనేని రామస్వామి. ఈయన వచ్చేసి పోయెట్ మరియు సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త, పోయెట్. ఈయనకు బిరుదు కవిరాజు అనే బిరుదు ఉంది. కవిరాజు అనే బిరుదు ఈ క్రింది వ్యక్తుల్లో ఎవరికి ఉంది అని అడుగుతారనమాట. ఏం చెప్పండి మనం? త్రిపురనేని రామస్వామి. సో త్రిపురనేని రామస్వామి గారికి కవిరాజు అనే బిరుదు ఉంది. కవిరాజు అనే బిరుదు ఉంది. మరి కాశీనాథుని నాగేశ్వరరావు. మరి ఇటీవల మనం అందరూ వాడుతూ ఉంటాం అమృతాంజన్. హెడ్ ఎక్కడ అమృతాంజన్ అంటాం. అమృతాంజన్ ఉందా అంటాం. అమ్మ నా తెల్లబంటే అమృతాంజన్ రాయరా అంటారు. మరి అటువంటి అమృతాంజన్ సృష్టికర్త ఎవరంటే మనకు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు. ఆయన కూడా ఈ యొక్క జిల్లా వాసే. కాశీనాథ్ నాగేశ్వరరావు ఫౌండర్ ఆఫ్ ఆంధ్రపత్రిక యొక్క ఫౌండరు. ద ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ అండ్ ఆల్సో కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ఆయుర్వేదిక్ పెయిన్ బాంబ్ కాల్డ్ అమృతాంజన్. సో మన తెలుగులో ఆంధ్రపత్రిక ఏర్పాటు చేసినటువంటి న్యూస్ పేపర్ ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు ఎవరంటే కాశీనాథ్ నాగేశ్వరరావు గారు. అదే మాదిరిగా పెయిన్ బాంబ్ అంటే నొప్పులకు వాడేటువంటి ఆయుర్వేదిక్ మందు ఏదంటే అమృతాంజన్ యొక్క సృష్టికర్త, మ్యానుఫ్యాక్చరర్ కూడా ఎవరంటే నాగేశ్వరరావు గారే అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ బీచెస్ ఏమైనా ఉన్నాయా ఈ జిల్లాలో? కృష్ణా జిల్లా అంటే ఎస్. సో ఫేమస్ బీచెస్ ఇన్ కృష్ణా జిల్లా వచ్చేసి మనకు మంగినపూడి బీచ్. ఇక మంగినపూడి బీచ్లోనే మనకు ఏం జరుగుతుంది? బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, బీచ్ ఫెస్టివల్. తర్వాత హంసలాదేవి బీచ్. హంసలాదేవి ఫేమస్ కృష్ణానది. హంసలాదేవి దగ్గర నుంచి బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది కదా చివరిగా. ఒకటి హంసలాదేవి బీచ్, తర్వాత మచిలీపట్నం బీచ్. ఈ 3 బీచ్లు ఈ జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటివి. మంగినపూడి బీచ్, హంసలాదేవి బీచ్,
మరి మచిలీపట్నం బీచ్ అనమాట. నెక్స్ట్ చూస్తే దివిసీమ ఉప్పెన 1977 ఆంధ్రప్రదేశ్ తుఫాన్ చాలా చాలామంది వ్యక్తులు మరణించారు, భారీ నష్టం మిగిల్చిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి ఉప్పెన ఎప్పుడూ జరగలేదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాదు, భారతీయ చరిత్రలోనే ఒక డిజాస్టర్ ఏదంటే దివిసీమ ఉప్పెన ఎప్పుడు జరిగింది అంటే 1977లో జరిగింది. దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ తుఫాను కూడా అంటాం. ఇది ఆంధ్రప్రదేశ్లోని దివిసీమల విధ్వంసాన్ని సృష్టించినటువంటి అతి భయంకరమైన తుఫాను. ఎప్పుడు జరిగింది అంటే 1977 నవంబర్ 19వ. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. సో దివిసీమ ఉప్పెన ఎప్పుడు జరిగింది, ఏ తేదీన చదువుతారనమాట. సో 1977 నవంబర్ 19వ తేదీన దివిసీమ ఉప్పెన జరిగింది. ఈ తుఫాను సముద్ర తీరాన్ని దాటింది. అధికారికంగా 14,204 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఇది అధికారికంగా 14,204 మంది, కానీ అనధికారికంగా 50,000 మంది పైచులకు చనిపోయారనేసి అంచనా. మరి చూడండి, 50,000 మంది మనసు చనిపోయినారంటే ఇంకా ఎన్ని జంతువులు, ఎన్ని పక్షులు, ఎన్ని మాయమైపోయి ఉంటాయి, ఎన్ని చనిపోయినా చూడండి. సో అందువల్ల ఇది మన ఆంధ్ర హిస్టరీలో దీన్ని మనం మర్చిపోయినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ దీన్ని చదువుకుంటాం అన్నమాట మనకు. సో దివిసీమ ఉప్పెన ఎప్పుడు జరిగిందంటే 1977 నవంబర్ 19వ తేదీ నాడు దివిసీమ ఉప్పెన ఒక ఆంధ్రప్రదేశ్లో మచ్చగా మిగిలిపోయిందనమాట. తర్వాత హంసల దీవి, కృష్ణానది పేరు మీద కృష్ణా జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, కృష్ణానది పేరు మీద కృష్ణా జిల్లాను ఏర్పాటు చేశారు. మరి హంసల దీవి దగ్గర కృష్ణానది బంగాళాఖాతం కలుస్తుంది, ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, హంసల దీవి దగ్గర కృష్ణానది బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి చూస్తే ఘంటశాల స్తూపం, ఇది కూడా ఇంపార్టెంట్. స్తూప అసలు మనం చూద్దాం, ముఖ్యంగా ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్లో చూస్తాం. మరి ఘంటశాల స్తూపం కూడా ఇక్కడే గుర్తుపెట్టుకోండి. ఘంటశాల ఇక్కడ పుట్టినాడు, ఘంటశాల స్తూపం కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ఘంటశాల పెట్టిన స్తూపం కాదు మిత్రమా, వాళ్ళు అట్లా అనుకున్నారు. సో ఘంటశాల వాజ్ రినౌడ్ బుద్ధిస్ట్ సెంటర్. ఆ సెంటర్ మీద పేరు మన ఘంటశాల గారికి పేరు పెట్టినారని నేను అనుకుంటున్నా. ఓకే, ఘంటశాల వాజ్ ఏ రినౌడ్ బుద్ధిస్ట్ సెంటర్ నోన్ యాజ్ కటకశిల ఇన్ ఏన్షియంట్ టైమ్స్. కటకశిల అనేవాళ్ళు, కటకశిల స్తూపం. శిల అంటే ఈ తెలుగులో మనం శిలరాయి. అలెగ్జాండర్ రీ ఎగ్జావేటెడ్ ద స్తూప అట్ ఘంటశాల విచ్ హ్యాడ్ ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ 112 feet and height of 23 feet. The remains of an important Buddhist stupa and sculpture slabs were found in 1920. మరి ఇది ఈ యొక్క ఘంటశాల స్తూపం అనేది బుద్ధిస్ట్ స్తూపానికి సంబంధించినటువంటిది. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే అలెగ్జాండర్ రే అనే వ్యక్తి ఈ యొక్క స్తూపాన్ని కనుక్కున్నారు. ఎప్పుడు 1920లో కనుక్కోవడం జరిగింది. ఘంటశాల వాజ్ వన్స్ ఏ ఫ్లవరిషింగ్ టౌన్ ఆఫ్ ఇండోర్ రోమన్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ రిలీజియస్ సెంటర్. సో ఘంటశాల అనేది చాలా ఫేమస్ రిలీజియస్ సెంటర్. ఇక్కడ బుద్ధిస్ట్ కల్చర్ ఇక్కడ ఏర్పాటు కాబడింది అనమాట. ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ఘంటశాల స్తూప కూడా ఈ యొక్క కృష్ణా జిల్లాలోనే ఉంది. మరి అమరావతి స్తూపం కూడా ఇక్కడ మనకు అమరావతిలో ఉంది, అది కూడా బుద్ధిస్ట్ స్తూపనే. సో ఇది ఘంటశాల స్తూప కూడా రిలేటివ్ ఉంటూ బుద్ధిస్ట్ స్తూపం ఇది కూడా. సో ఇటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కృష్ణా జిల్లా గురించి మీరు బాగా నేర్చుకోవాలి. ఇవన్నీ బాగా గుర్తుండాలంటే మనం ఏం చేయాలంటే రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఊరికే చూస్తే పోతే నో యూజ్ మిత్రమా. వీటిని రివైజ్ చేస్తేనే మీకు చాలా ఉపయోగపడుతుంది, తప్పితే లేకుంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ ఫాస్ట్గా ఒకసారి వినండి. వీలైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి PDF అంతా కూడా మీకు అందుబాటులో ఇస్తాం. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు హ్యాపీగా చదువుకోవడానికి మార్గం ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని బాగా యూజ్ చేసుకోండి మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమన్నా మీ యొక్క సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా నాకు పర్సనల్ నెంబర్కి పెట్టండి. ఇంకా ఏమైనా మిస్ అయినా, ఇంకా ఇది పెడితే బాగుంటుందని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ ఫర్దర్గా దీన్ని మళ్ళీ మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.